మీ సిమ్ అయినా లేదా మీ సిమ్ని కొత్త సిమ్ లెక్క కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా లేదా మీ సిమ్ని పోర్ట్ పెట్టుకోవాలనుకున్నా ఒకవేళ మీ మొబైల్ పైన మీరు కొత్త సిమ్ తీసుకోవాలనుకుంటారు కదా. సో ఇట్లాంటి ఏవి చేయాలన్నా కూడా మీరైతే ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ట్రాయ్ వాళ్ళు ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు. ఈ రూల్ ఏంటంటే మనకి మీరు ఎప్పుడైనా సిమ్ పోతే మీరు డైరెక్ట్ మళ్ళీ కొత్త సిమ్ తీసుకోవాలనుకుంటే మీకు 1 అవర్ 1.5 అవర్లో అదే సిమ్ అయితే వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు అట్లయితే కాదు, డైరెక్ట్ ఏంటంటే మనకి 7 డేస్ అయితే ఆగాలి, ఖచ్చితంగా ఒక వారం రోజులు అయితే ఆగాలి. ఈ రూల్ అయితే కొత్త అయితే ట్రాయ్ వాళ్ళు తీసుకొచ్చారు. ఎందుకంటే సిమ్ స్వాపింగ్ స్కామ్స్ అయితే ఎక్కువగా పెరిగిపోయినాయి. అంటే సిమ్ స్వాపింగ్ అంటే ఏంటంటే మన సిమ్ మన దగ్గరనే ఉంటుంది కానీ వేరే వాళ్ళు కూడా మన నెంబర్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఇట్లాంటి స్కామ్స్ అయితే బాగా పెరిగిపోయినాయి అని చెప్పేసి ఈ రూల్ అయితే తీసుకొచ్చారు. సో ఇది జూలై 1 నుంచి అయితే మనకైతే వర్క్ అవుతుంది. అండ్ మీరు ఎవరైనా పాత సిమ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే పోర్ట్ పెట్టుకోవాలనుకుంటే కానీ మీరైతే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీకు అంత తొందరగా అయితే రాదు. అండ్ ఇంకొకటి ఒకవేళ పోర్ట్ అయినా లేకపోతే చేంజ్ చేసుకున్నా కూడా మీరు మళ్ళీ 90 డేస్ తర్వాత అంటే 3 నెలల తర్వాతనే మళ్ళీ సిమ్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే కొత్త సిమ్ తీసుకోవాలనుకుంటారో సో మీకైతే ఏం కాదు, మీరైతే స్పాట్లో అయితే కొత్త సిమ్ అయితే తీసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని మీ ప్రతి ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.